అమ్మ ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉంది? బాగుంది నాన్న. బాగానే ఉంది. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే పరిపాలన చేస్తా అంటున్నారు, దాని మీద మీ నమ్మకం ఏంటి? మాకు నమ్మకం లేదు నాన్న. ఎందుకని? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు మాకు? అంటే సేమ్ పథకాలు ఆయన కూడా ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అంటారు కదా. ఈయన పథకాలు ఇవ్వలేదు బాబు. రేపు ఎలక్షన్లో గెలిస్తే సేమ్ పథకాలు ఎంత ఏమో మాటలు వేరే పనులు వేరే ఉంటున్నాయి కదమ్మా. జగన్ మటుకు మాట నిలబెట్టుకున్నాడమ్మా. మాట నిలబెట్టుకున్నాడు. చాలా బాగా మాట నిలబెట్టుకున్నాడు నాన్న. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సిద్ధం సభలు చూసారా మీరు? చూడలేదన్న. సిద్ధం సభల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, మీకు నమ్మకం కలిగితేనే నా మీద ఓటేయండి అంటున్నారు. అది మాకు నమ్మకం కలిగింది కాబట్టి అతనికే ఓటేద్దాం నిర్ణయించుకున్నాం. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసారు కదా, సో దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. మరి మీరైతే ఎవరు సపోర్ట్ ఇస్తారు? మేము జగన్కి ఇస్తాం బాబు. జగన్కే ఇస్తారా? మేము జగన్కి ఇస్తాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చాలా వరకు తాకట్టు పెట్టేసి పథకాలన్నీ ఇస్తా అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? తాకట్లు పెట్టినా ఆయన ఎలా చేయాలో అతనికి తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడే మేము అనుకున్నాం, రావాలని కోరుకుంటున్నాం. రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి.